బృందావని నవ్విన రోజు, ఆ బృందావని నవ్విన రోజు అన్న చోట ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బృందావని నవ్విన రోజు అని పాడకుండా బృందావని నవ్విన రోజు అని చిన్న నవ్వు నవ్విన అన్న చోటుకి వచ్చే ప్రయోగం చేశారు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ భావాన్ని అయితే తీసుకొస్తున్నారో అటువంటి భావము ఆ శ్లోకం చదువుతుంటే శబ్దోచ్చారణ ఎందుకు కనపడేటట్టుగా శ్లోకరచన చేశారు. అది శబ్దం మీద అంత అధికారం ఉంటే తప్ప చేయడం సాధ్యం కాదు. హనుమాన్ సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటారు. సీతమ్మ అనుకుని ఒక్కసారి పైకి కిందకి దూకి ఆ తోట తీసి గుర్తు పెట్టుకుని ఇటువంటి చేష్టములు చేస్తారు. అది చేసినప్పుడు వాల్మీకి మహర్షి ఒక ప్రయోగం చేశారు. శబ్దం చేసినప్పుడు ఆయన తోట తీసి ముద్దు పెట్టుకున్నారు అన్నప్పుడు ఆ ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎట్లాగైతే ముందు వస్తాయో అట్లా ముందుకు వస్తే తప్ప పలకడానికి వీలు లేని పదప్రయోగం చేశారు. అట్లా ఘంటసాల గారు కూడా పాట పాడేటప్పుడు భావాన్ని బాగా పరిశీలించి ఆ భావానికి తగినట్టుగా ఎటువంటి విరుపు ఉంటే బాగుంటుందో అటువంటి విరుపు వేశారు కొన్ని కొన్ని పాటలు. అవి ఆ రోజుల్లో విశేష ప్రఖ్యాతి పొందే. అంటే శబ్దం మీద భావం మీద అటువంటి అధికారాన్ని పొంది ఉండడం గాయకుడు ఎంత సాధన చేస్తే వచ్చే విషయం అర్థం. అటువంటిదే వేరొక పాట ఉంది, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, గోరొంక పూటికే చేరావో చిలక అని. ఆ పాటలో నిలువలేని కట్లు నిదుర పొమ్మన్నాయి, ఏదో అబ్బా వద్దన్నాయి అని. అబ్బా వద్దన్నాయి అన్నప్పుడు అబ్బా అన్నది అలాగే అన్నారు ఆయన. ఎవరో ఎవరితోనో అన్నట్టుగా, ఒకరు ఒకరితో అంటే ఎలా ఉంటుందో అట్లాగే అన్నారు. అది నిజంగా ఆటకి నాటకీయతని అందింది. నిజంగా చెప్పాలి అంటే నటుడికి పెద్ద సవాల్. ఘంటసాల గారు పాట పాడితే అందులో 90% నటన పూర్తయిపోయింది. ఆ పాటలో భావ వ్యక్తీకరణ కానీ శబ్దాన్ని ఉచ్చరించడంలో స్పష్టత కానీ అంత గొప్పగా ఉండేది. ఆ పాటకి తగినట్టుగా అసలు నిలబడడం, ఆ పాటకి తగినట్టుగా నటించడం, అటువంటి హావభావాలు వ్యక్తం చేయడం అంత తేలిక విషయం కాదు. అంత గొప్పగా దానికి తగినట్టుగా చిన్న నవ్వు నవ్వేవారు, అంత గొప్పగా అనేవారు. ఒక్కొక్కసారి అయితే ఊపిరి వినపడానికి అవకాశం ఇస్తూ రికార్డింగ్ చేయించుకున్న సందర్భాలు. ఘంటసాల గారికి సంబంధించిన పాటల విశేషంలో ఇంటర్వ్యూ చూస్తే ఆ తేట తెలుగులా తెల్లవారి అంటే నేను శ్లోకాలు పద్యాలే తప్ప సినిమా పాటల గురించి కానీ ఇది తప్పని అనుకోవట్లేదు. ఇది ఘంటసాల గారి ప్రజ్ఞగా చెప్తున్నాను తప్ప నేను ఏదో ఆషామాషి కానీ అర్థం లేకుండా నేనేం మాట్లాడటలేదు. అసందర్భ ప్రలాపం నేను చేయట్లేదు. ఆయనకి నేను నివాళి గ్రహిస్తున్నాను. ఆ తేట తెలుగులా తెల్లవారి తెలుగులా అని పాడినప్పుడు వర్షంలో బాగా తడిసిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఆ పాడేటప్పుడు దమ్ము పట్టడానికి కష్టం. ఎందుకంటే చిన్న వణుకొచ్చి ఊపిరి వినపడుతుంది. ఆ ఊపిరి వినపడేటట్టుగా పాడారు. అది అద్భుతం. ఆ రోజుల్లో అంత గొప్పగా పాడారు. అట్లాగే మాయాబజార్ సినిమా కోసం అసలు ఘంటసాలగా అలా పాడతానని ఎవరు ఊహ కూడా చేయలేదు. సుందరి వంటి దివ్య స్వరూపము ఎదున వెలగిన లేదు కదా, ఎదున వెలగిన లేదు కదా అని పాడుతుంది. రేలంగి గారికి అంత బాగా ఆయన కంఠానికి, ఆయన ఆహార్యానికి, ఆయన కదలికలకి, ఆయన నటనకి, ఆ పాత్రకి సరిపోయేటట్టుగా అంత బాగా పాడడం ఒకటైతే ఆ రోజుల్లో ఒక పాట అంటే అంత గొప్పగా ఉండేది. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు డబ్బింగ్ చేస్తున్నప్పుడు శశిరేఖ చెప్పవలసిన మాటలు సావిత్రి గారే చెప్పారు. ఆ సావిత్రి గారే చెప్తున్నప్పుడు పెద్దలున్నారు హక్కులు దిగరమని అని రేలంగి చాలా కోపంగా అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ పెద్దలున్నారు హక్కులు దిగరమని
ఏంటి ఇప్పుడు నేను ఉన్నాను కదా అంటారు. అన్నప్పుడు సావిత్రి గారు చాలా చమత్కారంగా అంటే వెక్కిరిస్తున్నట్టుగా అన్నట్టుగా అంటారు. సావిత్రి గారు అంత అందంగా పాత్రకి అంటే ఘంటసాల గారికి పాడుతుండగా నవ్వు వచ్చింది. ఆయన ఆపుకుని చిన్న నవ్వు నవ్వి పాడేశారు. ఆ నవ్వు ఆ పాటలో రికార్డ్ అయింది. మీరు జాగ్రత్తగా చూస్తే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు ఇప్పటికే పాట వింటే ఆ చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చిన్న నవ్వు ఉంటుంది. దాన్ని ఏం చెయ్యాలని తర్వాత చర్చ జరిగింది. అది అలా ఉంటేనే బాగా విన్న వాళ్ళకి తప్ప అర్థం కాదు. ఒకప్పుడు పాటకి సాహిత్య గారు డబ్బింగ్ చెప్తే ఘంటసాల గారు సంతోషపడిపోయి రికార్డింగ్ లో నవ్వారన్నది అలా ఉండిపోవాలని అలా ఉంచేసారు. మీరు ఇప్పటికీ ఆ పాట వింటే అందులో ఒక చిన్న పిసరు అంటే శృణ్వం తప అన్నట్టుగా ఏదో తపస్సు చేసినట్టుగా వినాలి. అంత వింటే మీకు ఘంటసాల గారి నవ్వు అందులో పాటలు వినపడుతుంది. అంటే భావావిష్కారం చేయడం అంటే పాట అంటే ఏదో యాంత్రికంగా పాటని గమనమా వచ్చేసి పాడటం కాదు. ఒక పాట పాడితే అలా ఉండేది. నిజంగా బడిభక్తులు అన్న చలనచిత్రం కోసం ఆయన దేశభక్తి గీతం పాడారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సాధారణమైనటువంటి బడిభక్తుల్లా పంచ కట్టుకొని ఒక చొక్కా వేసుకుని పైన చిన్న కోట్ వేసుకుని ఆ రోజుల్లో హెడ్ మాస్టర్ ఎలా నిలబడేవారో అలా పక్కన తీసిపోయి కళ్ళతో పెట్టుకుని ఎన్టీ రామారావు గారి కదలకుండా ఓ హెడ్ మాస్టర్ పతాకావిష్కరణ చేసి నిలబడినట్టు నిలబడాలి. కానీ అసలు ఆ భారతదేశ ప్రఖ్యాతి గురించి చెప్పేటప్పుడు ఆ ప్రఖ్యాతి గురించి మాట్లాడుతుంటే ఆ పాట పాడుతుంటే ఆయన పొందినటువంటి ఆనందం అది పాడుతున్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ పాడుతుంటే పిల్లలందరూ కూడా అంత బాగా దాని వలన ప్రేరణ పొంది సంతోషపడిపోవడం. దానికి ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతములు పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అంటూ పాడినప్పుడు నిజంగా ఘంటసాల గారి ఈ దేశ వైభవం గురించి ఎంత పరవశించిపోయారో. సమతావాదము వేదముగా అంటారు. అసలు ఆ పాట పాడింది ఎప్పుడో వచ్చిన చలనచిత్రం. కానీ మీరు ఆ పాట వింటుంటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. మన దేశం అబ్బా ఇంత గొప్ప దేశానికి మనం పౌరులం, ఈ దేశ సంస్కృతికి మనం వారసులం, మన దేశానికి ఇంత గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి అని మనకి ఆనందాలు కలిగేటట్టుగా అట్లా పాడే. ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో మన్యంలో వీరులందరినీ తీసుకుని వెళ్ళినటువంటి విశేషం. అందులో ఘంటసాల గారు సర్వసాధారణంగా కృష్ణ గారికి పాటలు పాడడం తప్పు. అందున అప్పట్లో ఆయన అనారోగ్యంగా ఉంటారు.